అందరికీ నమస్కారం. వరంగల్ ప్రజలకు, హనుమకొండ వాసులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నిరంజన్ 17 సంవత్సరాల బాబు ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంటే నాకు ఇష్టం, నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారు రావటం అది నా దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు వెళ్తున్నారా హనుమకొండ అనుకున్నాను. ఈ బాబుని పలకరించడానికి వస్తున్నాను తెలిసి ఆ బాబుని చూడంగానే, ఆ పక్కనే మా గబ్బర్ సింగ్లో మా హీరో గారి ఫోటో చూడంగానే నా హృదయం నాకు ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది. నా చేతనైన సహాయం ఆ బాబుకు కూడా చేయాలి. మేమందరం ఈరోజు ఇట్లా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. కాబట్టి ఆయన వచ్చి ఆ అబ్బాయిని సందర్శించటం నాకు కూడా నా చేతనైన సహాయం ఏదో ఉడతా భక్తిగా చేయాలి, ఆ బాబుకి ఎంతో ఉపయోగపడుతుంది అనిపించి, నా కూతురు వివాహ పనుల్లో విపరీతమైన బిజీగా ఉండి కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చారంటే, ఈరోజు నాకు దైవ సమానులైన శ్రీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. ఆ జన్మదినం రోజు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ బాబుకు అందజేస్తే నా హృదయం ఎంతో ఆనందపడుతుందని యాక్చువల్గా రేపు వద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు వచ్చి ఆమె బర్త్డే మా హీరో గారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన ఆ బాబుకి నేను ఇవ్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు అన్నీ ఆ బాబుతో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడితే ఆ బాబు నేను వాళ్ళ ఫాదర్కి డిపాజిట్ చేసుకోమ్మా ఈ 5 లక్షలు అని చెప్పడం జరిగితే, నేను కారు కొనుక్కొని కారులో తిరగాలనుందన్న పాప కోరిక కోరాడు. నేను చెప్పే ఈ 5 లక్షలతో కారే కొనుక్కోండి, ఆ బాబుని తిప్పండి, ఇంకా నాలాంటి అభిమానులు మీకు అండగా చాలామంది ఉంటారు, మీరేం బాధపడద్దని చెప్పాను. ఆ బాబుకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో వాళ్ళ నాన్నగారికి నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నా బ్యానర్ తరఫున ఈ 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడండి సార్. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, ఆయన వల్లే నేను ఇట్లున్నా. నేను పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఇది రాజకీయాలు మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు, ఆ బాబుని చూశారు కాబట్టి అది నా దృష్టికి రావటం, నా హృదయం చెల్లించడం రాయింది. నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడను. ఆ బాబు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.